ప్రసిద్ధ పంచరామ క్షేత్రాలలో ఒకటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో అపచారం జరిగింది. ఆలయ ఉత్తర గోపురం వద్ద సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. నిందితుల కోసం 6 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. శివలింగాన్ని సుత్తి వంటి ఆయుధంతో కొట్టి ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజీని విశ్లేషించి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో ఆలయ పండితులు వెంటనే మరో లింగాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి మన ద్రాక్షారామం క్షేత్రంలో సప్త గోదావరి నడిమధ్యన ఉన్నటువంటి కపిలేశ్వర ఘట్టంలో వేయించేసిన ఈ యొక్క శివలింగాన్ని మరి ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని మరి గత రాత్రి ఎవరో దుండగులు ఈ యొక్క శివలింగాన్ని ధ్వంసం చేశారు. మరి దీనిపై మన ఆలయ ఈవో గారు స్పందించి మరి హిందూ ధర్మ పరిరక్షణకై మనం హిందూ సమ్మేళనాలు అవి చేస్తూ ఎంతో ఉచ్ఛేదంగా చేస్తుంటే ఇటువంటి పరిణామాన్ని ఎవరు చేశారనేది మేము దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై చర్యలు తీసుకోవాలని మా అయ్యప్ప స్వాములు కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. 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 మరోవైపు శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఓ అనుమానితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రాపురం మండలం తోటపేట గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్ను పోలీసులు విచారిస్తున్నారు. ఆలయంకు సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుణ్ణి పోలీసులు గుర్తించారు. పూజల విషయంలో అర్చకుడితో తలెత్తిన గొడవ వల్లే ఈ ఘటనకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శివలింగం ధ్వంసం ఘటనపై తాను జిల్లా ఎస్పీ, కలెక్టర్తో పాటు జిల్లా మంత్రితో మాట్లాడినట్లు మంత్రి ఆనం తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎంకు వివరించారు. ఈ ఘటనపై బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు. ఘటనపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. ద్రాక్షారామంలో ధ్వంసమైన శివలింగం స్థానంలో నూతన శివలింగం పునఃప్రతిష్ఠ చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. వేద పండితులు, అర్చకులతో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠ చేపట్టినట్టు తెలిపారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించినట్టు వివరించారు.